ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా 47వ ఐపీఎల్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ మధ్య సోమవారం రోజున జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ కు జైపూర్ సొంత మైదానం. కాకపోతే ఈ ఏడాది ఇక్కడ జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా రాజస్థాన్ జట్టు తమ సొంత గడ్డపై దారుణ పరాజయాలను చవిచూసింది. దీంతో హ్యాట్రిక్ పరాజయాన్ని మూటకట్టుకోకుండా సొంత గడ్డపై ఈ మ్యాచ్లో విజయాన్ని నమోదు చేయాలని రాజస్థాన్ జట్టు భావిస్తోంది. పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం రాజస్థాన్ జట్టు 9వ స్థానంలో ఉంది. దీనిని బట్టి ఆ జట్టు ఏడాది ఎంత చెత్తగా పర్ఫామ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక గుజరాత్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు ఏడాది అసాధారణ ప్రదర్శన కనబరిచి పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్స్ కు 2 అడుగుల దూరంలో ఉంది. రాజస్థాన్ జట్టు ఇప్పటికే రేస్ నుండి దాదాపు అవుట్ అయింది. అయితే కొద్దో గొప్ప ఉన్న వారి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. అలా జరగకపోతే ప్లే ఆఫ్స్ నుండి రాజస్థాన్ తప్పుకుంటుంది. ఈ స్టేడియంలో ఈ ఏడాది జరిగిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా రెండో మ్యాచ్లో రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఈ పిచ్ బ్యాటింగ్కు మరీ అంత ఎక్కువగా అనుకూలించదు. 180 వరకు స్కోరు చేసే అవకాశం ఉంది. ఈ పిచ్ అటు ఫాస్ట్ బౌలర్లకు ఇటు స్పిన్నర్లకు ఇద్దరికీ కూడా సహకరిస్తుంది. కాకపోతే ఫాస్ట్ బౌలర్ ఎక్కువగా వికెట్లు పడగొడతారనే విషయం గత మ్యాచ్లను విశ్లేషిస్తే అర్థమవుతుంది. గుజరాత్ జట్టు తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా కోల్కతాతో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. గుజరాత్ జట్టులో ఆ జట్టు అతిపెద్ద బలం ఆ జట్టులోని టాప్ 3 బ్యాట్స్మెన్ అయిన గిల్, సాయి సుదర్శన్, బట్లర్. ఈ ముగ్గురిని ఎప్పుడైతే ప్రత్యర్థి జట్లు త్వరగా అవుట్ చేస్తాయో అప్పుడు మాత్రమే గుజరాత్ జట్టుపై గెలవచ్చు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ ఎక్కువసేపు క్రీజులో ఉన్నా కూడా గుజరాత్ జట్టుని ఓడించడం అసాధ్యమని ఈ సీజన్లో చాలాసార్లు రుజువైంది. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ జట్టు ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో వేచి చూడాలి. ఒకవేళ రాజస్థాన్ గనుక ఆర్చర్ అనే అస్త్రంతో గుజరాత్ టాప్ 3 బ్యాటర్లను గనుక త్వరగా అవుట్ చేయగలిగితే అప్పుడు రాజస్థాన్కి కొద్దిగా గెలిచే అవకాశాలున్నాయి. ఇక గుజరాత్ జట్టులో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ 2 విభాగాలు కూడా చక్కటి సమన్వయంతో ఉన్నాయి. ఆయా బౌలర్లు కూడా మంచి ప్రదర్శనలు కనబరుస్తున్నారు. ఇక రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే ఈ జట్టు కూడా ఆర్సీబీతో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఒకవేళ సంజు శాంసన్ జట్టులోకి వస్తే శుభం దూబే బెంచ్కి పరిమితమవుతాడు. రాజస్థాన్ బౌలింగ్ విభాగం బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్ విభాగం కారణంగానే ఆ జట్టు చాలా మ్యాచ్ల్లో ఓటమి పాలవుతుంది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు ఓపెనర్లు బాగా ఆడుతున్నారు. అది ఆ జట్టుకి ప్లస్ పాయింట్. కాకపోతే ఆ తర్వాత వచ్చే 1 డౌన్ బ్యాటర్ లేదా మిగతా మిడిల్ ఆర్డర్లో ఉన్న ఏ బ్యాట్స్మెన్ కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేయడం లేదు. రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హిట్మేయర్, శుభం దూబే ఇలా 5 మంది బ్యాట్స్మెన్ జట్టులో ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. అదే ఆ జట్టుకు పెద్ద శాపంగా మారింది. ఈ లోపం కారణంగానే రాజస్థాన్ జట్టు ఈ ఏడాది పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతుంది. మరి ఈ లోపాన్ని సరిదిద్దుకుని ఈ మ్యాచ్లోనైనా రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ పుంజుకుంటే గుజరాత్ పై చేయి సాధించొచ్చు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే బౌలింగ్ విభాగంలో 2 జట్లు సమఉజ్జీలుగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ విభాగంలో మాత్రం రాజస్థాన్ కంటే గుజరాత్ జట్టు చాలా ముందంజలో ఉంది. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేసే బ్యాటర్లు, ఒత్తిడి అధిగమించి బ్యాటింగ్ చేయగల బ్యాటర్లు గుజరాత్ జట్టులో ఎక్కువ మంది ఉన్నారు. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు గెలిచే అవకాశం 60% ఉండగా రాజస్థాన్ జట్టు గెలిచే అవకాశం 40% మాత్రమే ఉంది. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.